మనం మనస్సు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన మనస్సు కూడా చాలా సున్నితమైంది. ఇట్లా ఊహిస్తేనే చాలు వెళ్ళిపోతూ ఉంటుంటుంది. మన సెల్ ఫోన్లో మన సెల్ ఇట్లా టచ్ చేస్తే చాలు నెంబర్ వెళ్ళిపోద్ది అంతే. మనస్సు కూడా అటువంటిది. ఇట్లా మనం సంకల్పించామో లేదో వెళ్ళిపోతుంది అనమాట, వెళ్ళిపోతుంది. అందుకు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం చేయాలి పని. మనం ఏది చేస్తామో అదే మనకు సంస్కారంగా పడిపోతుంది. ఒక ఊర్లో ఒక దంపతులు ఉన్నారు. అతనికి బాగా దొంగతనం చేసే అలవాటు ఉంది, దొంగ బుద్ధి. ఈ దొంగతనాలు చేస్తూ జీవితాన్ని జీవిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. మరణ సమయం వచ్చింది. ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. మరణించాడు. వచ్చే జన్మలో ఈ చూడండి వాసన, ఈ లోపల దొంగతనం చేసేది ఉంది కదా, ఆ సంస్కారం మళ్ళీ పుట్టేటప్పుడు ఇదే సంస్కారంతో పుట్టాడు. ఆయనకి హాస్పిటల్లో ఈ గర్భవతి అయినప్పుడు జాయిన్ చేశారు. పిల్లవాడు పుట్టాడు. పుట్టిన వెంటనే అక్కడ ఉన్నటువంటి నర్సులు గట్ట ఆ పిల్లవాడిని తీస్తారు కదా, తీసేటప్పుడు వీడు ఒక చిన్న పని చేశాడు. వాళ్ళెవరికీ తెలియదు. ఈ చేతి వేళ్ళు ఇట్లా ముడిచిపెట్టుకునే పట్టుకొని ఉన్నాడు, ఇప్పడంలే. సరే ఏమిటి పిల్లవాడు ఇట్లాగా చేతును పట్టుకొని ఉన్నాడు అని కొంత సమయం అయిన తర్వాత వీళ్ళందరూ ఆలోచించారు. ఎంతకైనా సరే వాడు ఆ పిడికిడిని వదలడంలే. అప్పుడు ఈ అమ్మగారు చూశారు, ఈ నరసమ్మ చేతిలో ఆ ఉంగరం లేదు. వీళ్ళు చూశారు, వీడి చెయ్యని బలత్కారంగా చిన్న ఇది పెట్టి విడిపించారు ఆ పిడికిలో నుండి. వెంటనే అందులో ఏమున్నది, ఉంగరం ఉంది. అరే రే రే రే, ఇది నా ఉంగరం, ఇది వీడు ఎట్లా కాజేశాడు చూడండి. పుట్టిన నుండి వీడు దొంగ బుద్ధి అంటే ఆ సంస్కారం, ఆ దొంగ సంస్కారం ఉందన్నమాట. అందుకు కాబట్టి సంస్కారం అనేది చాలా గొప్పది. నీ సంస్కారం ఎట్లా ఉంటుందో అట్లాగే నీకు ఫలితాలు కలుగుతుంటాయి. అందుకు కాబట్టి మంచి సంస్కారాలతో మనల్ని మనస్సుని ముందుకి తీసుకొని వెళ్ళాలి. జన్మతో మళ్ళీ కర్మలు ఆరంభమవుతాయి. ఇప్పుడు చూడండి, ఏ కర్మ చేస్తే తద్వారా ఆ కర్మ ఫలితంగా జన్మ మనకి కలుగుతుంది. ఇప్పుడు ఏ కర్మ ద్వారా మనకి జన్మ, మళ్ళీ జన్మ వచ్చిందంటే మళ్ళీ కర్మ, మళ్ళీ కర్మ ఉన్నదనంటే మళ్ళీ జన్మ. ఇది సర్కిల్ అనమాట. సర్కిల్ ఇది సర్కిల్ లాంటిది. అందుకే కర్మలతో మళ్ళీ ఫలం. కర్మలు ఒక కర్మ చేస్తాం, దానికి ఒక ఫలితం కలుగుతుంది. దొంగతనం చేస్తాం, దొంగ ఫలితం కలుగుతుంది. జైల్లో వేయడము, కొట్టడము, మరి ఇవన్నీ జరుగుతాయి. మంచి చేస్తావు, 10 మంది నీకు కీర్తించడం, 10 మంది నిన్ను సత్కార సన్మానాల ద్వారా అభినందించడం, గొప్ప ఫలితం అనేది ఉంటుంది. కర్మ ద్వారా ఫలం, అట్లాగే మళ్ళీ ఆ ఫలితాన్ని అనుభవించడం, ఆ వాసనలన్నీ సంస్కార రూపంలో ఉండడం, మళ్ళీ కర్మల ఆరంభం. కర్మలతో మళ్ళీ ఫలం, కర్మలు ఫలము, భోగము, వాసనలు, తద్వారా జన్మతో మళ్ళీ కర్మలు ప్రారంభం. చూడండి, కర్మలు, వాటి ఫలాలు, వాటి భోగం, వాటి యొక్క వాసన, 4 రకాలు కర్మలు చేయడం. ఆ కర్మలు చేస్తే ఫలితాలు కలుగుతాయి. దానివల్ల మనం అనుభవం, భోగానుభవం, తద్వారా ఏదైతే మనం తిన్నాం, అనుభవించాం, వాటి వాసనలు ఉంటాయి. ఇప్పుడు మామిడి పండు తిన్నాం, మామిడి పండు ఒక సంస్కారం ఉంటుంది, ఎట్లా ఉంటుంది. చింతకాయ తిన్నాం, చింతకాయ ఒక సంస్కారం ఎట్లా ఉంటుంది. అట్లాగే ఎన్ని రకాల పదార్థాలు తిన్నావో అన్ని రకాల సంస్కారం నీ లోపల ముద్రపడి ఉంటుంది. చూడండి, ఈ విధంగా చక్రం వలె ఒకదాని వెంట ఒకటి ఈ కర్మలు జన్మ పరంపరలకు కారణమవుతాయి. జన్మ పరంపరలకు కారణమై ఉండే ఈ కర్మలని మానుకొని మనం
ఊరికే ఉందామనంటే ఊరికే కూర్చోవడం కూడా ఒక కర్మే. కర్మలన్నీ మానేసి ఇవన్నీ మన బంధానికి కారణం కదా అని ఖాళీగా కూర్చొని భోజనం చేసి 3 పూటలు కొంతమంది ఫుల్ భోజనం చేస్తాడు, తింటాడు, పని చేయడు, హాయిగా పడుకుంటూ ఉంటాడు. ఎవరంటే నేను ఏం చేయను అంటాడు. చూడండి, ఆ ఏమి చేయను అనడం కూడా ఒక కర్మే. దేహ ధారణే ఒక కర్మ. ఈ దేహాన్ని మనం ధరించి ఉన్నాం, ఇది ఒక కర్మ అయినప్పుడు ప్రపంచం ఒక కర్మ రాశిది. ప్రపంచము ఒక కర్మ రాశి అయి ఉన్నప్పుడు కర్మలు మానడం ఎట్లా అవుతుంది చెప్పండి? చేస్తే జన్మబంధానికి కారణం, మానేయడానికి వీలు కాదు ఇది. ఈ సందిగ్ధ పరిస్థితికి పరిహారోపాయం ఒకటి కావాలా, ఆ ఉపాయాన్నే యోగము అన్నారు, కర్మయోగము అన్నారు. చూడండి, వీటికి ఒక పరిహారం కావాలా. ఓ పని మనం చేసామంటే దానికి ఒక ఇది కావాలా, విధానం కావాలా. యోగం అంటే ఏమిటి? ఉపాయం అని, యుక్తి అని అర్థం. యోగం అంటే ఏమిటి? ఉపాయం, యుక్తి. ఏ ఉపాయాన్ని ఆశ్రయించే కర్మలు చేస్తే అవి బంధదాయకాలు కావు అంటే కాలేవు. ఏ ఉపాయాన్ని ఆశ్రయించి మనం కర్మలు చేస్తే అవి మనకు బంధానికి కారణాలు కావు, అట్టి ఉపాయాన్ని ఇక్కడ యోగం అని చెప్పారు. యోగ కర్మసు కౌశలం అని ఇప్పుడు మనం ఈ చెప్పబోయే అధ్యాయంలో వస్తుంది. కర్మలు చేయుటలో గల కౌశలమే యోగం అన్నారు. కర్మ ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అన్నటువంటి ఆ విధానాన్నే కౌశలము అని అన్నారు. 2వ అధ్యాయం 50వ శ్లోకంలో చెప్పబడింది, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. అక్కడ భగవంతుడు ఏం చెప్పాడంటే యోగాన్ని అవలంబించి కర్మలు చెయ్యి, యోగాన్ని అవలంబించి కర్మలు చెయ్యి. ఇక్కడ 18వ శ్లోకంలో బోధ గీత యొక్క సమగ్రమైన అర్థాన్ని భగవంతుడు సూత్రప్రాయంగా 2వ అధ్యాయంలోనే బోధించాడు. ఎక్కడ? అశోచ్య అన్నశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూశ్చ నానుశోచంతి పండితాః అని చెప్పాడు. అందుకు కాబట్టి కర్మల్ని అశోచ్యాన్ని అనుశోచిస్తాం, ప్రజ్ఞావాదాంచ భాషచ గతాసూన్ అగతాసూశ్చ నానుశోచంతి పండితాః. పండితులైన వారు గతించిపోయిన వాటి గురించి శోషించరు, జరగబోయే వాటి గురించి ఆలోచించరు, వర్తమానం గురించి వాళ్ళు విచారించరు, కేవలం తన కర్తవ్యాన్ని తాను వారు నిర్వహిస్తారు. అదే యోగం. చూడండి, మరి ఈ విధంగా కర్మ అనేది చాలా గొప్పది. కర్మలు ఎంత మనం చక్కగా చేసుకొని వెళతామో అంత మంచి ఫలితాలు మనకు కలుగుతుంటాయి. ఈ కర్మయోగమే భక్తికి, జ్ఞానానికి మనకి చూపిస్తుంటుంది. కర్మ మనిషిలో ఒక గొప్ప విలక్షణత్వాన్ని కలిగిస్తుంది. అందుకే భగవంతుడు ఈ కర్మయోగాన్ని అర్జును నిమిత్తంగా చేసుకొని బోధించాడు. అర్జునుడు అడుగుతున్నాడు భగవంతుడిని ఏమని, అయ్యే కర్మయోగం అనేది నువ్వు చెప్పింది, కర్మ అనేది చాలా అది క్రిటికల్. కర్మ వల్ల పాపం సంభవిస్తుంది, కర్మ వల్ల మన అనేక పాపాలు చేయడం ఉంటుంది. అటువంటి కర్మ మన జీవితంలో ఒక గొప్ప చేయరానటువంటి పనులు చేస్తే ఆ పాపానికి కారణమవుతుంది.